అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా తెలుసు, అరకు పార్లమెంట్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అరకు పార్లమెంట్ ఇక్కడే ఉంది. ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000 మనకి ఇచ్చి, ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ముందుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా దృష్టి పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఒక 2 సార్లు లోకేష్ బాబు గారు కూడా మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖతో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడడం కూడా జరిగి, అక్కడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలనే ఉద్దేశంతో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు కొంచెం పని మీద రాలేకపోయినా ఈరోజు యాక్చువల్గా ఇది 3,77,00,000తో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, సిఓసి సెంటర్. యాక్చువల్గా హిమోగ్లోబిపతి అని ఇది మనం ఏర్పాటు చేయటం వల్ల ఎవరైతే బిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళకి వెంటనే మనం రక్తం ఎక్కించడానికి, ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడిన పిల్లలు అంటే వాళ్ళకి ఆల్రెడీ జెనెటిక్తో వచ్చినటువంటి జన్యు సంబంధమైనటువంటి వ్యాధిది, ఇది అంటురోగం కాదు. కాబట్టి తల్లికో తండ్రికో ఈ వ్యాధి ఉండడం వల్ల ఆ పిల్లలకు రావడం, ఆ పిల్లలు చెప్పలేని పరిస్థితిలో తలనొప్పనో జ్వరమనో లేకపోతే బాడీ పెయిన్స్ అనో బాధపడి కొన్ని రోజుల పాటు మామూలుగా మెడికేషన్ తీసుకోవటం, అది కొంచెం ఎక్కువైన తర్వాత అది మనకి యాక్చువల్గా ఎర్ర రక్త కణాలు రౌండ్గా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి అర్ధచంద్రాకారంలో మారిపోవటం వల్ల అవి పూర్తిగా కండరాలను స్తంభింపజేయడం, ఎక్కడ ఉంటే అక్కడ అది గుండవని కండరాలవని స్తంభించడం వల్ల పిల్లలు ఒకరోజు పెయిన్ అనో ఒకరోజు జ్వరమనో చనిపోవడం కూడా జరుగుతుంది. అలా చనిపోవడం వల్ల పిల్లలు ఎందుకు చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడడం జరుగుతుంది. ఇలాంటి గర్భ శోకం ఉండకూడదనే ఉద్దేశంతో గిరిజన బిడ్డలకి, ఎందుకంటే గిరిజనులకే ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం, ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి రాకపోతే పర్వాలేదు, వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, లేదా రేపు పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, లేదా ఈ వ్యాధి ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేయటం, లేదనుకుంటే మీకు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు సూపరింటెండెంట్ గారు, యాక్చువల్గా జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం, సౌత్ ఇండియా మొత్తం మీద ఎక్కడ లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు ఎంత అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఎంతో పూర్వం మీకు తెలుసు, ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు వస్తే వాళ్ళని కనీసం ఆదరించే నాదులు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు మనం ఒక గిరిజన సెల్ అని ఒకటి పెట్టాం. ఎస్టీ సెల్ పెడితే అక్కడ 2 డాక్టర్స్ని పెడుతున్నాం. ఆ డాక్టర్లు ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే వెంటనే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాధి ఉంది, ఎటువైపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఎంత పెద్దదో మీ అందరికి కూడా తెలుసు. మనమే ఒకవైపు వెళ్తే ఇంకొక వైపు వెళ్ళడానికి మనమే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా హాస్పిటల్ రూట్ కూడా చూపించి వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందే విధంగా
ఒక ఏర్పాటు చేయడం జరిగింది, ఒక ఎస్టీ సెల్. దాన్ని మనం ఐటీడీఏ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కానీ అన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్లో ఇస్తున్నారు. హాస్పిటల్లో ఇవ్వలేనివి ఏవైనా, ఇక్కడ మనకి అందుబాటులో లేనివి ఏవైనా ఉంటే ఐటీడీ ద్వారా వాళ్ళకి ఇప్పించడం, ఇంకా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు బయట మాకు మందులకి మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా డబ్బులు మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మా గిరిజన ప్రజలకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే 1 year నేను 6 months బిఫోర్ కూడా వచ్చేటప్పుడు మన సూపరింటెండెంట్ గారు మిగిలిన డాక్టర్స్ అందరూ కూడా చూపించారు, అమ్మ ఇది కడుతున్నామని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఉండటం వల్ల ఖచ్చితంగా మరణాలను మనం ఆపచ్చు చాలా వరకు. ఎందుకనంటే బ్లడ్ ఖచ్చితంగా 8 కంటే తక్కువ వస్తున్న సమయంలో ఖచ్చితంగా మనం బ్లడ్ ఎక్కించవచ్చు. లేదా ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ కొంత తొలగించి వ్యాధితో సోకినటువంటి రక్తం తీసి మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్గా బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళ బాధ కొంచెం తగ్గుతుంది, వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికి కూడా తెలుసు, ఈరోజు వైజాగ్ గూగుల్ వచ్చినా, వేరే సంస్థలు వచ్చినా, ఈరోజు ఆసలమెట్ల మనకి అనకాపల్లిలో వచ్చిన ఉత్తరాంధ్రకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఉత్తరాంధ్ర ఇంత పూర్వం ఏంటంటే వెనకబడిన జిల్లాలు అనేవాళ్ళు. ఈరోజు ఉత్తరాంధ్రలో అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర యువతకి ఉపాధి వచ్చే విధంగా, ఉత్తరాంధ్ర వాళ్ళు వలసలు వెళ్లకుండా ఆపే విధంగా, ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళకి వ్యాధి నిరోధకత ఎక్కువగా కలిగే విధంగా, ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి ఈ సికిల్ సెల్ కానీ తలసేమియా కానీ వీటిని బారిన పడుతున్నటువంటి గిరిజనులకి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగే విధంగా ముందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా గిరిజన గ్రామం అనగానే ఎంతో అభిమానంతో అక్కడ ఏదైనా నేను ఖచ్చితంగా చెయ్యాలనే అడవతల్లి బాట కానీ, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నటువంటి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్తో వెళ్తున్నటువంటి మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలనంతోనే ఈరోజు 3,77,00,000తో ఈ కార్యక్రమం చేశాం. అలాగే సూపరింటెండెంట్ గారు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక 56 లక్షలు కావాలి అన్నారు. ఖచ్చితంగా ఆ 56 లక్షలు కూడా మీ శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఇక్కడ పాలకొండ నుంచి అక్కడ రంపచోడవరం వరకు, పోలవరం వరకు ఎవరైతే గిరిజనులు ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళకి అంటే వ్యాధి ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా మనిషిని చూసి చెప్పలేం. ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే, బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.